ఫస్ట్ ఇన్‌షాట్ యాప్‌ని ఓపెన్ చేయగానే వీడియో సెలెక్ట్ చేసుకొని న్యూ మీద క్లిక్ చేస్తే గ్యాలరీ ఓపెన్ అవుతుంది. కావాల్సిన వీడియో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇన్‌షాట్ అని ఉంది కదా, అక్కడ నేను వాటర్ రిమూవ్ మార్క్ అనేది తీసేస్తున్నా చూడండి. మీకు యారోతో చూపిస్తున్నా. సో ఫ్రీ రిమూవ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయగానే మనకి ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చి వాటర్ మార్క్ అనేది రిమూవ్ అవుతుంది వీడియో మీద. ఓకేనా. నెక్స్ట్ అయితే మ్యూజిక్ అనేది యాడ్ చేస్తున్న వీడియోకి ఆడియో మీద క్లిక్ చేయగానే మ్యూజిక్ అని ఉంటుంది. మనకి ఎఫెక్ట్లోకి వెళ్తే మ్యూజిక్ సెలెక్ట్ చేసుకొని కావాల్సిన మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ నెక్స్ట్ చూపిస్తా ఏది యాడ్ చేశాను అనేది. నెక్స్ట్ పిక్ ఎక్కడైతే కావాలో అక్కడ స్ప్లిట్ అని క్లిక్ చేసి స్క్రీన్ షాట్ అనేది తీసుకోవాలి. ఫోటోని తీసుకున్న తర్వాత గూగుల్లోకి వెళ్ళి జెమినీ ఏఐ అని టైప్ చేయగానే మనకి బ్లూ కలర్లో ఒక లింక్ వస్తుంది. యారో మార్క్ పెట్టి చూపిస్తున్నా చూడండి. సో అది క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. అగ్రీ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ అగ్రీ చేయగానే కింద ప్లస్ గుర్తు కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయండి. వెంటనే మనకి గ్యాలరీ అనే ఆప్షన్ వస్తుంది. గ్యాలరీ క్లిక్ చేయగానే ఫొటోస్ ఓపెన్ అయిపోతాయి. సో ఫొటోస్ మనకు కావాల్సిన స్క్రీన్ షాట్ ఇందాక మనం తీసుకున్నాం కదా, అది సెలెక్ట్ చేసుకొని ఆస్క్ జెమినీ దగ్గర ప్రాంప్ట్ అనేది పేస్ట్ చేయండి. ఓకేనా. ప్రాంప్ట్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. కాపీ పేస్ట్ చేసుకొని అక్కడ పేస్ట్ చేసేసేయండి. నెక్స్ట్ అయితే మనకి ఇలా ఫోటో వచ్చేస్తుంది అనమాట. సో 3 డాట్స్ ఉన్నాయి కదా కింద యారో పెట్టి చూపిస్తున్నా, అక్కడ సేవ్ ఇమేజ్ అని వచ్చింది కదా, అది క్లిక్ చేయండి. గ్యాలరీలోకి ఫోటో అనేది సేవ్ అయిపోతుంది. సో నెక్స్ట్ అయితే ఇన్‌షాట్‌లో ప్లస్ గుర్తు క్లిక్ చేయగానే మనకి అక్కడ గ్యాలరీ ఓపెన్ అయిపోతుంది. మనం కావాల్సిన ఫోటోని సెలెక్ట్ చేసుకొని డ్యూరేషన్ అనేది కావాల్సినంత పెట్టేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, అలా పెట్టేసుకోండి. ఎక్కడైతే మనం స్క్రీన్ షాట్ తీసుకుంటామో అక్కడే ఫోటోని యాడ్ చేయాలి ఇక్కడ. ఓకే. సో నెక్స్ట్ వీడియో చూస్తున్నారు కదా ఎలా వచ్చిందో, ఇదనమాట. ఇలా తీసుకున్న తర్వాత నేను నెక్స్ట్ ఇంకొక స్క్రీన్ షాట్ కూడా తీసుకోవాలి అనుకుంటున్నా. అలా మీరు వీడియోలో ఎన్ని కావాలనుకుంటున్నారో అన్నీ చేసేసుకోవచ్చు. మీకు కావాల్సిన దగ్గర ఎక్కడైతే స్ప్లిట్ చేసి స్క్రీన్ షాట్ తీసుకుంటారో ఆ స్ప్లిట్ దగ్గరే మనం ప్రిపేర్ చేసుకున్న ఫోటోని సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసేసేయాలి. ఓకేనా. ఎగ్జాంపుల్కి ఇంకొక స్క్రీన్ షాట్ తీస్తున్నా ఇక్కడ స్ప్లిట్ చేసి. సో ఇక్కడే నేను ఇంకొక ఫోటోని యాడ్ చేస్తా చూడండి. సో సేమ్ అదే ప్రాసెస్లో ఫోటోని కరెక్ట్గా సైజ్ ఎంత ఉందో అంత సేవ్ చేసుకొని జెమినీ ఏఐలో ఇందాక మనం ఎలా అయితే ప్రాసెస్ చేసామో అదే ప్రాసెస్లో చూడండి ప్లస్ గుర్తు క్లిక్ చేసి గ్యాలరీలో ఫోటోని క్లిక్ చేసి కావాల్సిన ప్రాంప్ట్ మనం ఇచ్చేసామంటే ఫోటో అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఎక్కడైతే స్ప్లిట్ చేశానో అక్కడే మళ్ళీ ఇన్‌షాట్‌లోకి వెళ్ళి రెడ్ కలర్ ప్లస్ గుర్తు క్లిక్ చేసి ఫోటోని అయితే ఇచ్చేసాను అనమాట. సో ఇదంతా మీకు ప్రాసెస్ అర్థమైంది కదా. సో వీడియోలో మీకు ఎన్ని కావాలనుకుంటారో అన్నీ చేసేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్. నేను మొత్తం చూపించట్లేదు. ఓకేనా. ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది కదా. సో చూడండి ఎక్కడైతే స్ప్లిట్ చేసామో అక్కడే మళ్ళీ చెప్తున్నా, మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇక్కడ నేను స్ప్లిట్ చేసి ఫోటో యాడ్ చేశాను. నెక్స్ట్ వీడియోలో ఇక్కడ స్ప్లిట్ చేసి అక్కడే ఫోటో యాడ్ చేశాను. మళ్ళీ నెక్స్ట్ ఎక్కడైతే స్ప్లిట్ చేసి అక్కడ ఫోటో స్క్రీన్ షాట్ తీసుకుంటానో అక్కడే యాడ్ చేసుకోవాలి. అర్థమైందని అనుకుంటున్నా. సో నెక్స్ట్ ఎఫెక్ట్లోకి వెళ్ళండి. ఎఫెక్ట్లోకి వెళ్ళి అక్కడ ఎఫెక్ట్ అని ఉంటుంది, అది క్లిక్ చేయగానే మనకు కావాల్సినట్టు వస్తున్నాయి అన్నమాట ఎఫెక్ట్స్. ఏది కావాలనుకుంటే అది పెట్టుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్ పెట్టి చూపిస్తున్నా చూడండి, ఒక 2, 3. నేనైతే లాస్ట్లో షేక్ అనేది సెలెక్ట్ చేసుకొని అదే పెట్టాను, ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ అలానే పెడుతున్నారు. బట్ మీకు నచ్చిన ఎఫెక్ట్ అనేది మీరు పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. సో చూడండి బాస్, షేక్ అలా కావాల్సినవి పెట్టినా నాకు షేక్ పెట్టేసా, సెలెక్ట్ చేసా ఫైనల్గా. సో అదేంటంటే మనకు రెడ్ కలర్లో మన పిక్ ఎక్కడి వరకు అయితే ఉంటుందో అక్కడి వరకు మాత్రమే షేక్ అనేది సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. చూసారు కదా. సో ఇలా అనమాట. సో మీకు అక్కడ ఎక్కడెక్కడైతే పిక్స్ యాడ్ చేసుకున్నారో అక్కడ మొత్తం షేక్ అనేది లేదంటే మీకు నచ్చిన ఎఫెక్ట్ అనేది పెట్టుకోండి. సో ఫైనల్గా నేను మ్యూజిక్ యాడ్ చేసిన తర్వాత ఎఫెక్ట్స్ యాడ్ చేసిన తర్వాత వీడియో ఎలా ఉందో చూపిస్తాను, చూసేసేయండి. తొందరగా వీడియో మీకు అర్థమయ్యే విధంగానే పెట్టాను అని అనుకుంటున్నాను. పెట్టానా లేదా కామెంట్ చేయండి. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతే
ఇంతేనండి. ఇంత సింపుల్‌గా వీడియో అనేది క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎక్స్‌పర్ట్ మీద ఒత్తితే మనకి వీడియో అనేది డౌన్‌లోడ్ అయితుంది. ఇన్‌షాట్‌లో ఎడిటింగ్ ఎలా అనేది నేను లాంగ్ వీడియో చేశాను చూడండి. ఒకవేళ ఏమైనా అర్థం కాకపోతే అందులో చాలా క్లియర్‌గా ఉంది. తెలుగులోనే చెప్పాను. మొత్తం చెప్పేసాను ఇందులో ఉన్న ఫీచర్స్ అన్నీ. ఓకేనా? సో ఇంతే వీడియో. బాయ్. థ్యాంక్ యూ.